హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా నేను యూఎస్ జాబ్ మార్కెట్ ఎలా ఉంది అని ఒక వీడియో చేస్తే దాని కింద చాలా కమెంట్స్ అయితే పెట్టారు. అందులో చాలా కమెంట్స్ ఏంటంటే ఇండియాలో ఉన్నవాళ్ళు సో యూఎస్లో జాబ్ రావాలంటే ఎలా, యూఎస్ రావాలంటే ఎలా, వర్క్ పర్మిట్ మీద యూఎస్ రావాలంటే ఏ ప్రాసెస్ అయితే ఉంటుంది, సో ఎన్ని వేస్ ఉన్నాయని చెప్పేసి చాలామంది అయితే క్వశ్చన్ చేశారు. సో ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. అసలు ఇండియా నుంచి అమెరికాకి వర్క్ వీసా మీద ఎలా రావాలి, యూఎస్లో జాబ్ ఎలా తెచ్చుకోవాలని చెప్పేసి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. అండ్ నేను ఎలా వచ్చాను యూఎస్కి వర్క్ వీసా మీద అని చెప్పేసి సో ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు అయితే చూడండి. ఎవరైతే కొత్తగా వీడియోని చూస్తున్నారో వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా నుంచి యూఎస్ వచ్చి ఇక్కడ వర్క్ చేయాలి అంటే మనకి మెయిన్గా 3 వేస్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వే వచ్చేటప్పటికి సో చాలామంది ఈ వే మీదే వస్తారనమాట. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఇండియా నుంచి సో ఒక మాస్టర్స్ చేయడానికి అయితే యూఎస్కి అయితే వస్తారు. సో ఈ మాస్టర్స్ అయితే 2 ఇయర్స్ అయితే టైం ఉంటుంది. సో ఈ 2 ఇయర్స్ వాళ్ళు మాస్టర్స్ చేసి తర్వాత ఉన్న 3 ఇయర్స్ పీరియడ్లో సో వాళ్ళకి సిపిటి ఓపీటీ అనే పీరియడ్ అయితే ఉంటుంది. సో ఈ 3 ఇయర్స్లో ఏంటంటే వాళ్ళు ఒక జాబ్ తెచ్చుకొని సో ఆ జాబ్ తర్వాత ఏంటంటే వాళ్ళు ఏదైతే జాబ్ చేస్తున్నారో ఆ కంపెనీ అనమాట వాళ్ళకి సో ఈ వర్క్ పర్మిట్ అనేది స్పాన్సర్ చేస్తుంది అనమాట. మనకి మెజారిటీగా H1 వీసా అనేది ఉంటుంది. సో ఈ H1 వీసా అనేది స్పాన్సర్ చేస్తుంది. సో ఈ స్పాన్సర్షిప్ చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు కంటిన్యూస్లీ వర్క్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకి వర్క్ పర్మిట్ వచ్చేస్తుంది. సో వాళ్ళు మాస్టర్స్ చేయడానికి వచ్చి తర్వాత ఈ జాబ్ తెచ్చుకొని సో ఆ జాబ్ తెచ్చుకున్న తర్వాత వాళ్ళ కంపెనీని వాళ్ళు రిక్వెస్ట్ చేసి సో ఈ వీసా స్పాన్సర్షిప్ చేసుకొని సో తర్వాత వర్క్ చేయడం అనేది కంటిన్యూ చేస్తారనమాట. మెజారిటీ యూఎస్కి వచ్చే వాళ్ళు సో ఈ దీని మీదే వస్తారనమాట. ఇలా స్టూడెంట్గా వచ్చి తర్వాత జాబ్ చేసుకోవడానికి కంటిన్యూ చేసేది. మోస్ట్లీ లైక్ 70-80% పీపుల్ సో యూఎస్లో ఇప్పుడు వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఏంటంటే సో ఫస్ట్ మాస్టర్ చేయడానికి వస్తారు, తర్వాత జాబ్ చేసుకుంటారు అనమాట. ఎందుకంటే ఇలా చేస్తారు, వాళ్ళు యూఎస్ వచ్చి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయితే యూఎస్లో టైం స్పెండ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఒక బెటర్ ఐడియా వస్తుంది అనమాట. యూఎస్ జాబ్ మార్కెట్ ఎలా వస్తుంది, ఎలా వర్క్ అవుతుంది, అసలు వీసా ఎలా వర్క్ అవుతుంది అనేది కంప్లీట్గా తెలుసుకోవడానికి ఒక ఐడియా రావడానికి అనమాట. సో ఫస్ట్ అయితే ఈ 2 ఇయర్స్ అయితే టైం స్పెండ్ చేస్తారు. అండ్ దట్టు ఏంటంటే స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి కూడా ఈ 2 ఇయర్స్ అయితే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ దట్టు ఏంటంటే ఈ ఇయర్లీ H1 వీసా ఏదైతే 85,000 లిమిట్ ఉంటుందో సో ఇందులో ఏంటంటే డెడికేటెడ్గా ఒక 20,000 వాళ్ళకి మాత్రమే ఉంటుంది అనమాట. ఎవరైతే యూఎస్లో మాస్టర్స్ చేస్తారో సో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది అనమాట వాళ్ళకు జాబ్ తెచ్చుకోవడానికి అండ్ వీసా తెచ్చుకోవడానికి చాలా అడ్వాంటేజ్ అవుతుందని చెప్పేసి సో మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇండియా నుంచి ఈ మాస్టర్స్ చేయడానికి వచ్చి తర్వాత అయితే జాబ్ కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఈ ప్రాసెస్కి ఏంటంటే మనము టైం కూడా ఇన్వెస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి 2 ఇయర్స్ మాస్టర్స్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత 3 ఇయర్స్ అయితే మనము ఈ జాబ్ తెచ్చుకునే పీరియడ్ ఉంటుంది. అండ్ ఆ జాబ్ తెచ్చుకునే పీరియడ్లో H1 కూడా రావాల్సి అయితే ఉంటుంది మనకి. సో మనకి ఆల్మోస్ట్ లైక్ 2 ఇయర్స్ మాస్టర్స్కి అండ్ 3 ఇయర్స్ జాబ్ తెచ్చుకోవడానికి టైం పట్టే పీరియడ్ చూస్తే ఆల్మోస్ట్ లైక్ మనకి 3 to 5 ఇయర్స్ అయితే జాబ్ తెచ్చుకునే పరిస్థితి అయితే వస్తుంది అనమాట. సో ఈ 5 ఇయర్స్ అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అంత ఈజీగా అయితే రాదు. అండ్ దాంతోపాటు ఏంటంటే మనకి మనీ కూడా చాలా వరకు ఇన్వెస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ మనం యూఎస్లో మాస్టర్ చేయాలంటే అట్లీస్ట్ 30 to 50 lakhs అయితే అవుతాయి. కొన్ని కేసెస్లో 50 lakhs అబవ్ కూడా అవుతాయి అనమాట. సో అంతవరకు మనం అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ ఫస్ట్ ప్రాసెస్లో ఏంటంటే మనం టైం ఇన్వెస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది అండ్ మనీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ సెకండ్ వే వచ్చేటప్పటికి ఇండియాలో ఉంటూ యూఎస్లో ఏదైనా జాబ్కి అప్లై చేసి మార్కెటింగ్ చేసుకొని సో తర్వాత ఆ కంపెనీని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారనమాట. సో నాకు వీసా లేదు బట్ మీ దగ్గర జాబ్ ఉంది, నా దగ్గర వీసా లేదని చెప్పేసి సో ఆ కంపెనీకి వాళ్ళు రిక్వెస్ట్ చేసి స్పాన్సర్షిప్ చేయించుకుంటారు అనమాట. ఓకేనా. సో ఇది సెకండ్ వే. చాలామంది ఇలా కూడా చేస్తూ ఉంటారు అనమాట. బట్ ఇందులో చాలా తక్కువ కేసు అనమాట రావడము. సో చాలా తక్కువ అనమాట. ఎక్కడో ఒకరికి ఇలా వస్తుంది. ఎందుకంటే సో ఇండియాలో ఉన్నవాళ్ళు ఇలా చేస్తే యూఎస్లో ఉన్నవాళ్ళు కూడా చాలామంది అప్లై చేస్తూ ఉంటారు ఈ కంపెనీస్కి. ఓకేనా. సో ఇక్కడ ఉన్న వాళ్ళకే చాలా కష్టం అయిపోతుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. అలాంటిది మీరు ఇండియాలో ఉంటూ మార్కెటింగ్ చేస్తూ ఆ జాబ్ తెచ్చుకొని అండ్ దట్టు స్పాన్సర్షిప్ కూడా వాళ్ళని రిటర్న్ అడగడం అంటే అది చాలా పెద్ద టాస్క్ అనమాట. సో అంత ఈజీగా ఏ కంపెనీ కూడా మీరు ఇండియాలో ఉన్నారంటే స్పాన్సర్షిప్ చేయడానికి అయితే రెడీగా ఉండరు అనమాట. ఎందుకంటే వాళ్ళు యూఎస్లో ఉన్న వాళ్ళనే కొంచెం ఎక్కువ ప్రియారిటీ ఇస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి కాస్ట్ ఆఫ్ ఇవన్నీ తగ్గుతాయి కదా. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకో సో డైరెక్ట్గా జాబ్ తీసేసుకొని అవన్నీ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. బట్ మీరు ఇండియాలో ఉన్నారంటే మీకు వీసా స్పాన్సర్ చేసి మీకు మళ్ళీ ఫ్లైట్ టికెట్లు వేసి ఇక్కడికి తెప్పించుకొని ఇవన్నీ చేయాలంటే చాలా కష్టము. అందుకే చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ కన్సల్టెన్సీని కన్సల్ట్ అవుతారు. ఆ కన్సల్టెన్సీ ఏంటంటే వీళ్ళ తరపున మార్కెటింగ్ చేసి వీళ్ళకి ఒక జాబ్ వెతికి పెట్టి వీళ్ళకి అనమాట ఈ వీసా స్పాన్సర్స్ ఇవన్నీ చేస్తారనమాట. బట్ ఈ ప్రాసెస్కి ఏంటంటే కన్సల్టెన్సీ వాళ్ళు చాలా అమౌంట్ అయితే డిమాండ్ చేస్తారనమాట. ఎందుకంటే మీ తరపున వాళ్ళు చేస్తారు కాబట్టి. అండ్ మీరు ఓన్గా చేసుకొని మీరు అందులో సక్సెస్ అయ్యారంటే చాలా గ్రేట్ అనమాట. బట్ మీరు కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళారు అంటే మాత్రం వాళ్ళు చాలా ఎక్కువ అమౌంట్ అయితే డిమాండ్ చేస్తారు. అండ్ ఈ సెకండ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది ప్యూర్గా ఏంటంటే మీకు లక్ మీద రన్ అవుతుంది అనమాట.
అనమాట. అండ్ దీనికి ఏంటంటే మీరు కొన్నిసార్లు టైంని చాలా వరకు పెట్టాల్సి అయితే ఉంటుంది, అంత ఈజీగా మీకు రాదనమాట. అండ్ మీరు ఇండియా నుంచి ఇవన్నీ జరపాలంటే చాలా కష్టం అవుతుంది అనమాట. అండ్ కన్సల్టెన్సీ వాళ్ళు కూడా చాలా ఎక్కువ అమౌంట్ అయితే డిమాండ్ చేస్తారు కాబట్టి సో ఈ ప్రాసెస్ కూడా మీకు టైం కూడా కన్జ్యూమ్ అవుతుంది అండ్ మనీ కూడా చాలా వరకు అయితే కన్జ్యూమ్ అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి మీరు ఏదైనా ఎంఎన్సీ కంపెనీలో ఇండియాలో జాబ్ తెచ్చుకోవాలన్నమాట ఫస్ట్ థింగ్. సో లైక్ మనకి క్యాప్జెమినీ కానీ లేదంటే యాక్సెంచర్ కానీ లేదంటే గూగుల్ కానీ అమెజాన్ కానీ ఇట్లాంటి కంపెనీస్ పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్లో ఫస్ట్ అయితే జాబ్ తెచ్చుకొని సో ఆ జాబ్లో మీరు స్టెబిలిటీ అవ్వాల్సి అయితే ఉంటుంది. మంచి స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకొని మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుంటే సో ఆ కంపెనీ మోస్ట్లీ ఏంటంటే వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఉండేవి లైక్ యూఎస్ కానీ యూకే కానీ ఆస్ట్రేలియా ఇట్లా పెద్ద పెద్ద కంట్రీస్లోనే ఉంటాయి అనమాట వాళ్ళకి కాంట్రాక్ట్స్ అన్నీ ఓకేనా, వాళ్ళ క్లయింట్స్ కూడా. సో అలాంటి క్లయింట్స్ దగ్గర ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు సో ఆ కంపెనీ మీలో స్కిల్స్ని గుర్తించి మిమ్మల్ని కూడా పంపించే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇదొక వే అనమాట. మీరు ఏదైనా ఎంఎన్సీలో జాయిన్ అయ్యి వాళ్ళ దగ్గర మీ స్కిల్స్ అంతా చూపించుకొని చాలా స్ట్రగుల్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ కంపెనీలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలామంది అయితే ఉండుంటారు ఓకేనా. సో వాళ్ళందరినీ దాటుకొని మీ వరకు రావాలంటే మీరు చాలా స్ట్రగుల్ అయితే పడాల్సి ఉంటుంది. మీ 100% కాదు 200% అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. సో అప్పటికి కానీ మీ వరకు రారనమాట. లేదంటే సీనియర్స్ ఎవరైతే ఉంటారో లేదంటే ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళనే పంపించడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ ప్రాసెస్కి కూడా ఆల్మోస్ట్ లైక్ మనకు చాలా టైం అయితే పడుతుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని పంపించాలి కాబట్టి సో మీరు ఎంత పాసిబుల్ అయితే అంత ఎఫర్ట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ స్కిల్స్ ఎంత ఉంటే అంత బెటర్ అనమాట ఈ ప్రాసెస్కి ఏంటంటే మీకు చాలా వరకు టైం పడుతుంది అనమాట. మీరు ఇండియాలో జాబ్ తెచ్చుకోవాలి, ఆ కంపెనీలో జాయిన్ అవ్వాలి, మీరు చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. బట్ మీకు ఒకవేళ ఈ ఆన్సైట్ ఆపర్చునిటీ ఏదంటే లైక్ ఈ ఫారెన్ పంపించేది అబ్రాడ్ పంపించేది వర్క్ చేయడానికి సో బట్ మీకు మనీ మాత్రం ఏం ఖర్చు అవ్వదు అనమాట ఓకేనా. ఒకవేళ వాళ్ళు పంపించాలనుకుంటే మాత్రం సో ఏ కంట్రీస్ అయినా మోస్ట్లీ సో ఎవరైనా ఇండియా నుంచి వస్తున్నారంటే మోస్ట్లీ ఆ కంపెనీ ఏదైతే ఉందో అదే బేర్ చేయాల్సి అయితే ఉంటుంది ఎక్స్పెన్సెస్ అన్ని ఓకేనా. మన చేతుల నుంచి ఏది కూడా పెట్టినవ్వరు అనమాట. సో ఈ ఫ్లైట్ టికెట్స్ కానీ వీసా ప్రాసెస్ కానీ అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యేంత వరకు ఏదైతే అమౌంట్ ఇస్తారో ఆ అమౌంట్ మొత్తం కంపెనీయే భరించాల్సి అయితే ఉంటుంది. ఇంక్లూడింగ్ వాళ్ళ డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కంపెనీసే మోస్ట్లీ సో ఈ కంపెనీసే అనమాట భరిస్తాయి అనమాట. సో ఇది థర్డ్ వే అనమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి మాస్టర్స్ చేయడానికి వచ్చి మాస్టర్స్ చేసి తర్వాత జాబ్ తెచ్చుకొని తర్వాత వీసా తెచ్చుకొని సో అప్పుడు జాబ్ చేయడానికి కంటిన్యూ అవుతుంది అనమాట. ఇది ఫస్ట్ ప్రాసెస్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి ఇండియాలో ఉంటూ మీరు ఏదైనా యుఎస్ కంపెనీకి అప్లై చేస్తూ సో వాళ్ళతో ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకొని వాళ్ళని రిక్వెస్ట్ చేసి స్పాన్సర్షిప్ తెప్పించుకొని ఆ వీసా మీద అయితే మీరైతే యూఎస్ రావడం అయితే జరుగుతుంది. అండ్ తర్వాత థింగ్ వచ్చేటప్పటికి సో మీరు ఏదైనా ఎంఎన్సీ కంపెనీలో జాయిన్ అయ్యి ఇండియాలో ఉన్న ఎంఎన్సీ కంపెనీలో జాయిన్ అయ్యి సో వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఈ అబ్రాడ్లో కానీ యూఎస్ యూకే అలాంటి కంట్రీస్లో సో మీరు ఆన్సైట్గా యూఎస్ అయితే రావాల్సి అయితే ఉంటుంది అనమాట. సో నాకు తెలిసి యూఎస్లో ఉన్న 99% 199 మంది సో ఈ 3 వేస్లోనే వచ్చారనమాట ఎవరైతే వర్క్ చేస్తున్నారు ఇక్కడ. సో మోస్ట్లీ ఈ 99% ఈ వీసా మీద ఇలానే వచ్చేసి ఇక్కడైతే వర్క్ చేస్తూ ఉంటారు. సో ఏది అంత ఈజీ కాదు గాయస్, ఎందుకంటే దీనికి మీరు టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది, మనీ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మనీ పక్కన పెడితే టైం అయితే బీభత్సంగా స్పెండ్ చేయాల్సి ఉంటుంది గాయస్. ఏదో ఒక రోజు అనుకోండి నెక్స్ట్ రోజుకి వచ్చే పరిస్థితి అయితే కాదు యూఎస్ అనేది. ఎందుకంటే చాలామంది అనమాట సో ఈ రిస్ట్రిక్షన్స్ కానీ ఈ వీసా రిస్ట్రిక్షన్స్ ఏం లేకపోతే సగం ఆంధ్ర తెలంగాణ అమెరికాలోనే ఉంటుందన్నమాట రియల్గా చెప్తున్నా. సో వీడు లైక్ ఇయర్లీ 85,000 మాత్రమే వీసాస్ ఇచ్చి సో ఇలా రిస్ట్రిక్ట్ చేస్తున్నాడు. కానీ లేదు ఆ వీసా రిస్ట్రిక్షన్ లేదు అంటే మాత్రం సో చాలామంది వచ్చేస్తారు అనమాట ఓకేనా. చాలామంది ఏంటంటే ఈ మనీ పెట్టడానికి కూడా రెడీగా ఉంటారు, బట్ ఏంటంటే వాళ్ళ దగ్గర టైం ఉండదు ఓకేనా. సో ఈ లక్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో వీసా తెచ్చుకోవడానికి చాలా వరకు అయితే రిస్ట్రిక్ట్ చేసేస్తుంది అనమాట. సో ఆలోచించుకోండి మీరు ఏది బెటర్ అనుకుంటున్నారు. సో యూఎస్ వచ్చి జాబ్ తెచ్చుకోవడానికి ఏది కన్వీనియంట్ అనుకుంటున్నారో మీరే ఆలోచించుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ చాలామంది నన్ను అడిగారు అనమాట నేను ఏ విధంగా వచ్చాను యూఎస్కి, నేను ఏ వీసా మీద వచ్చానని చెప్పేసి చాలామంది అయితే అడిగారు. మాస్టర్స్ చేసావా మీరు అండ్ మీరు ఎలా జాబ్ తెచ్చుకున్నారు ఇవన్నీ అడిగారు. బట్ నేను ఒక సింపుల్గా వెళ్ళి చెప్పేస్తాను చూడండి. సో నేను ఇప్పుడు ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నానో అదే కంపెనీలో నేను ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు 10 years ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ ఆల్మోస్ట్ లైక్ నేను ఇండియాలో 2015లో జాయిన్ అయ్యాను.
సో ఆల్మోస్ట్ లైక్ నాకు 6 years అయితే ఎక్స్పీరియన్స్ ఇండియాలో ఉండేది. సో మాదేంటంటే ఒక ఎంఎన్సీ కంపెనీ. సో మాకేంటంటే ఆస్ట్రేలియా కానీ, యూకే కానీ, ఇట్లా యూఎస్, కెనడా, ఇట్లా డిఫరెంట్ క్లయింట్స్ అయితే ఉంటారు అనమాట. సడన్గా మాకు మా ప్రాజెక్ట్కి ఏదైతే ఉందో మాకు సడన్గా రిక్వైర్మెంట్ అయితే ఉండేది యూఎస్కి. సడన్గా ఏంటంటే మా ప్రాజెక్ట్లో ఉన్న కొంతమందిని తీసేసుకుని సో వాళ్ళందరికీ వీసా ప్రాసెస్ అయితే చేశారు. సో వీసా ప్రాసెస్ చేయగానే బట్ మాకేంటంటే చాలా టైం పట్టింది. ఎందుకంటే ఈ కోవిడ్ టైంలో చాలా డిలే అయిపోయింది అనమాట ఈ వీసా ప్రాసెసింగ్కి. అండ్ ఈ ఫ్లైట్ డిలేస్ ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే చాలా ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ రావడం వల్ల ఏంటంటే కొంచెం టైం అయితే పట్టింది. ఆల్మోస్ట్ ఒక 3 years అయితే వెయిట్ చేసాము, స్ట్రగుల్ అయ్యాము, ఇవన్నీ చేసాము. బట్ ఏంటంటే ఫైనల్లీ 2022లో అయితే నేను అమెరికాకి అయితే వచ్చేసాను. సో మా కంపెనీ అయితే మాకు చాలా హెల్ప్ చేసింది అనమాట. బట్ మీరు కూడా చెప్పాను కదా నేను థర్డ్ వే అనేది. సో ఈ థర్డ్ వేలోనే నేనైతే వచ్చాను. సో ఎవరు కూడా అంత ఈజీగా రాలేరు, ప్రతి ఒక్కరైతే స్ట్రగుల్ అవ్వాల్సిందే. మీరు ఎవరిని పిక్ చేసుకున్న అమెరికాలో వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఒక హిస్టరీ అయితే ఉంటుంది. చాలా యుద్ధాలే చేసి వచ్చుంటారు వాళ్ళు అందరూ కూడా. సో ఇది గాయస్ మీకైతే అర్థమయ్యే ఉంటుంది. సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఇప్పటివరకు చూస్తే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.